బాస్ టీమ్ కావాలనే సుమనాన్నని, రీతు చౌదరిని సేవ్ చేయడానికి ఆ 'పవర్' 1 డే ముందు అంటే సాటర్‌డే ఎపిసోడ్‌లో 'పవర్' ఇమ్ముకి అలా బర్నీకి గాని ఇలా వచ్చేటట్టు ప్లాన్ చేశారు. అది ఇమ్ముకొచ్చింది. సో, శ్రీజ ఎళ్ళిపోతుంది. అక్కడ ఫస్టే చెప్తారన్నమాట నాగార్జున గారు. ఈరోజు ఒక ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు, డబుల్ ఎలిమినేషన్ అయినా ఉండొచ్చని. అది కన్ఫర్మేషన్‌తో చెప్పరు. ఎందుకంటే ఒకవేళ శ్రీజ ప్లేస్‌లో సుమనన్న గాని, రీతు గాని వెళ్ళిపోయాడనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఇమ్ముని పిలిచి ఆ 'పవర్' యూజ్ ఏంటి అన్నీ అప్పుడు చెప్పి, యూజ్ చేస్తావా? యూజ్ చేయమని చెప్పి ఇద్దరిలో ఎవరికో ఒకరికి యూజ్ చేయమని చెప్పి అడుగుతారన్నమాట నాగార్జున గారు. ఖచ్చితంగా జరిగేది. ఒకవేళ అలా జరిగుంటే అక్కడ శ్రీజ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ 'పవర్' గురించి అసలు అదెందుకు? అదెందుకు యూజ్ అవుతది? ఆ పవర్ ఏంటి? అసలు టాపికే తీసుకురాలా. ఎందుకంటే శ్రీజ కామనర్ పెద్ద పట్టించుకోరు. ఇది ఎలే ఇది కొంచెం సెన్సేషన్ అవ్వాలి. ఇట్లా కూడా పంపిస్తారని చెప్పి లోపల కొంచెం వేరేగా క్రియేట్ అవ్వాలి హౌస్‌లో అని చెప్పి ఆ 'బిగ్ బాస్' టీమ్ ఇట్లా ప్లాన్ చేశారు. కానీ అది బయట చూస్తే ఇప్పుడు శ్రీజ గారిని అలా అన్‌ఫెయిర్ ఎలిమినేట్ చేయడం చాలా రాంగ్ అని చెప్పి బీభత్సమైన ట్రోల్స్ జరుగుతున్నాయి 'బీబీ హౌస్' మీద, 'బిగ్ బాస్' హౌస్ టీమ్ మీద.